గబ్బు చేయవచ్చు. తీసుకెళ్దాం. ఎవరితో తీసుకున్నా సిబ్బంది మరియు టీటీడీ ఇతర కార్యాలయ సిబ్బందికి స్వాగతం సుస్వాగతం. ఈ సమావేశంలో అధ్యక్షులు అందించవలసినదిగా టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి తిరుమల గౌరవనీయులు శ్రీ జి బలరామయ్య గారు ఐఏఎస్ వారిని కోరుతున్నాము. వారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పూలమాలతోనూ పుష్పగుచ్చంతోనూ సత్కరించవలసిందిగా శ్రీ మునిరామయ్య శ్రీ ఎం శ్రీకాంత్ గారు ఐఏఎస్ వారి ఈ సమావేశం ముఖ్య అతిథికి పూలమాలతోనూ పుష్పగుచ్చంతోనూ సత్కరించవలసిందిగా శ్రీ టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గౌరవనీయులు డాక్టర్ డిఎల్ హరిరావు గారిని సాదర ఆహ్వానం కొరికి పుష్పగుచ్చంతోనూ పూలమాలతో సత్కరించవలసిందిగా శ్రీ రంగన్ గారు శ్రీ డి శ్రీరాములు గారు పాంచీ సూపర్వైజర్ వారిని కోరుతున్నాం. వారిని వేదికనంగా ప్రార్థి పూలమాలతోనూ పుష్పగుచ్చంతోనూ సత్కరించవలసిందిగా శ్రీమతి లక్ష్మీ నరసింహ గారు శ్రీమతి అనిత గారిని కోరుతున్నాం. నేటిపటి శారదా గారిని వేదికను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పూలమాలతోనూ పుష్పగుచ్చంతోనూ సత్కరించవలసిందిగా శ్రీమతి భూదేవి గారు శ్రీమతి ప్రసూన గారిని కోరుతున్నాం. సభా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా సభ అధ్యక్షులు గౌరవనీయులు టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ జి బలరామయ్య గారిని కోరుతున్నాం. దుర్గా గారు ఇచ్చేసిన గౌరవనీయులు బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ గారిని వేదికగా ప్రార్థిస్తున్నాము. పూలమాలతోనూ పుష్పగుచ్చంతోనూ సత్కరించవలసిందిగా శ్రీ మార్పుల నాయుడు గారు రావాల్సిందిగా గౌరవనీయులు డాక్టర్ శ్రీ ప్రభాకర్ గారు సూర్య లక్ష్మీ హాస్పిటల్ కోరుతున్నారు. గారు టీటీడీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ తిరుపతి వారు ప్రసంగించారు. మధు గారు నాగరాజు గారు సార్ పూలమాలతోనూ బలరామయ్య గారు
తిరుపతి శ్రీకాంత్ గారు అవుతులైన మన టీటీడీ ఉద్యోగులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఇక్కడ మన సీఎంఓ గారు డాక్టర్ హైదరాబాద్ గారు పదవి విరమణ చేసిన సందర్భంగా సమావేశమై ఉన్నాము. డాక్టర్ హైదరాబాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మృదు స్వభావి. అట్లనే ఆయన అనుకున్న విషయాలని ఆయన సాధించగల నేర్పడి ఆయన ఉన్న కొద్ది కాలంలో రికార్డ్ టైంలో ఆయన శ్రవణం ప్రాజెక్టును స్టార్ట్ చేయించి మన మేనేజ్మెంట్ వారు ఆదేశించిన విధంగా అది కొద్ది కాలంలో శ్రవణం ప్రాజెక్ట్ అంటే అది 0 వయసు నుంచి 5 ఏళ్ల వయసులో ఉన్న మూగ చెవిటి పిల్లలను వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జనజీవన సమితిలో కలిసే విధంగా తయారు చేయడం ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాంటి ప్రాజెక్టును ఆయన రికార్డ్ టైంలో స్టార్ట్ చేయగలిగారు. అది ఆయన సాధించిన విజయాల్లో ఒకటి. తర్వాత మన ముందు సీఎంఓలంతా కోర్టు ద్వారానో వేరే విధంగానో ఈ పోస్టులు తెచ్చుకుంటే మన సారు మేనేజ్మెంట్ వారి దీంతో ఈ పోస్టు వచ్చేటట్టు చూసుకోగలిగారు. సార్ మన హైదరాబాద్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర్వేద డైరెక్టర్ అభివాన్ని కోరుకుంటూ వెంకటేశ్వర బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ గౌరవనీయులు డాక్టర్ జి జగదీష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. Respected Joint Executive Officers, Rao Garu, Dr. Sharda Garu, Dr. Prabhakar and Dr. Kumar Swami Garu, dear colleagues, the TTD staff and other employees, it's a great privilege for me to come over here and participate in the farewell function of Dr. Rao Garu. I joined in 1983 in services of Tirupati Tirumal Devasthanam. One thing I can express, entire this tenure of my work in TTD, I learned several things from all my seniors. He is one of the role model, some of the things what I learned from him. The days from Dr. Dhanlakshmi, Dr. Venugopal Reddy, Dr. Usha Devi, I learned all administrative proceedings or whatever it is. And one thing I learned from Hariram Garu, as already Dr. Sharda told, the behavior, how to behave with the patient, how to achieve and coordinate the harmony in the department. Really, he is very smooth and very interactive with the patients, and in his long tenure, he served all the TTD employees, at the same time the pilgrims. As to become the Chief Medical Officer to TTD, I want to tell only one thing, that he nicely, very nicely coordinated all the institutions, and I feel that he done the better job as the Chief Medical Officer in developmental activities particularly, and he అంటే తెలుగులో అంటారు ఒక వారధిలాగా ఇన్స్టిట్యూషన్స్కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఒక వారధిలాగా ఆయన కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇది రిటైర్మెంట్ అంటే ఆల్ ఆఫ్ us know in the medical profession there is no retirement. As long as doctor is alive, he can extend the service to the humanity. అలాగా వెంకటేశ్వర స్వామి
అమ్మవారి పద్మావతి అమ్మవారి కృపా కటాక్షల వల్ల ఆయన ఇంకా తిరుపతిలోనే మన ఉద్యోగస్తులకు కానీ ఈవెన్ వాలంటరీగా ఈ కెన్ వర్క్ ఇన్ తిరుమల ఆల్సో అశ్విని హాస్పిటల్ ఆయన పనిచేసిన దగ్గర డెఫినెట్గా రిటైర్మెంట్ ఇంట్లో కూర్చోకుండా ఆయన సర్వీసెస్ ఇంకా బాగా ఉపయోగపడతాయనేసి నేను ఆశిస్తూ దేవుడు వాళ్ళిద్దరికీ సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతున్నాను. సభ అధ్యక్షుడు గౌరవనీయులు టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తిరుమల శ్రీ జి బాలరామయ్య గారు ఐఏఎస్ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జగదీష్ ప్రభాకర్ కుమారస్వామి శారద గారు, శ్రీమతి అజయ్ గారు, ఇతర మిత్రులు, ఒక అరేంజ్మెంట్ ఏంటంటే మీరు చాలామంది మీ బాస్ని గురించి మాట్లాడుకోవాలి, మీరందరూ కలిసి కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి. కాబట్టి నేను ముందు ప్రసంగించి అజయ్ గారికి సన్మానం చేసి వెళ్ళిపోతాను, తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. అది రిక్వెస్ట్ చేసినాను మీ అసోసియేషన్ వాళ్ళని, అందువల్ల నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మిత్రులారా, జగదీష్ చెప్పినట్టు రిటైర్మెంట్ అనబడేది మాబోటి నాన్ టెక్నికల్ వాళ్ళకే తప్ప ముఖ్యంగా డాక్టర్లకి అసలు ఉండదు. ఆయన అన్నట్లు చనిపోయేంత వరకు కూడా బ్రతుకున్నంత కాలం ఇతరులకి మరి ఆయన సేవలు అందించేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రొఫెషన్, చాలా ఉదాత్తమైనటువంటి చాలా గొప్ప ప్రొఫెషను ఈ మెడికల్ ప్రొఫెషన్. అందులో అడ్మినిస్ట్రేషన్తో కూడుకునేటువంటి మెడికల్ ప్రొఫెషన్ అంటే ఇంకా కొంచెం కష్టమైనటువంటిది, ఇంకా బాధ్యత కలిగినటువంటిది. ఒక ఇన్స్టిట్యూషన్ని నడిచేయడం, దానికి ఆధిపత్యం వహించడం, సక్సెస్ఫుల్గా దాన్ని నడిపించడం, అందరి యొక్క ఆమోదాన్ని అందరి యొక్క మెప్పుని పొందడం ఇంకా కష్టమైనటువంటి విషయం. అజయ్ గారు నేను చూసినటువంటి ఈ కొద్ది కాలంలో నాకు ఇంతకుముందు టీటీడీ గురించి కానీ లేకపోతే ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఏమీ తెలియదు. అయినా ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా ఇన్స్టిట్యూషన్స్లో చాలా ఎక్కువ ఇండిసిప్లిన్, ఒక విధమైనటువంటి రికార్డ్స్, అన్కన్సర్న్నెస్ అనబడేది ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా నేను చూశాను. దానిలో ఉన్నటువంటి కల్చర్, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకమైనటువంటి కల్చర్ ఉంటుంది. కానీ ముఖ్యంగా అసలు నాకు ఒక విధమైనటువంటి తక్కువ అభిప్రాయం ఉండేది టీటీడీ మెడికల్ వింగ్ అంటే. అసలు ఏం పని చేస్తారు వీళ్ళు, ఎందుకోసం ఈ హాస్పిటల్ ఉంది, ఎవరు వస్తారు వీళ్ళ దగ్గరికి, ఏదో కాలక్షేపం కోసం హాస్పిటల్ అనుకునేవాళ్ళు. కానీ క్లోజ్గా చూసిన తర్వాత మీ యొక్క సర్వీసెస్ నిజంగా చాలా అద్భుతంగా ఎంప్లాయీస్కే కాకుండా ఏజెంట్స్కే కాకుండా బయట వాళ్ళకు కూడా మంచి క్యాంప్స్ నిర్వహించడం, తద్వారా అందరికీ మరి మీ యొక్క సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా ఉదాత్తమైనటువంటి విషయం. దాన్ని నేను గుర్తించాను. అదేవిధంగా హరిరావు గారు ఆయన యొక్క స్పెషాలిటీ, ఆయన ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా సరే, ఎంత కష్టమైనదైనా సరే నేను చేస్తాను అని ఒప్పుకొని ముందుకు వస్తాడు. ఆయనకి సాధ్యం కాదని నాకు తెలుసు. రేపు 4 రోజుల్లో ఇదంతా చేయాలి అంటే ఎట్లా సార్ చేద్దాం సార్ అంటే. ఇప్పుడు శ్రవణం ప్రాజెక్ట్ అన్నప్పుడు చిన్న విషయం కాదండి. ఎంతసేపు ఆలోచించినామో, ఎన్నిసార్లు డిస్కస్ చేసి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇప్పించాలి, అందరూ బయట